హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ పార్ట్ 2. సో మనం లాస్ట్ వీడియోలో కోవా పూరి ఎలా చేసామో చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మోతిచూర్ లడ్డుని ఎలా చేస్తామో చూపించబోతున్నాను. మోతిచూర్ లడ్డు ఎలా చేస్తారో చూపిస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందు శనగపిండి తీసుకోవాలి. ఓకే, తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. స్మూత్ ఓకే, బ్లైండ్ మిక్సింగ్ చేసుకోవాలి బాగా. తర్వాత ఇట్లా కొట్టినట్టు చూపించాలా దాన. సో దీన్ని యూజ్ చేసుకొని మోతిచూర్ బూందీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత షుగర్ మోతిచూర్ లడ్డు తయారు చేయడం మేకింగ్ ప్రాసెస్. కిలో షుగర్ వేసుకోవాలి. కిలో షుగర్ తర్వాత 3 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. సో అది మోతిచూర్ లడ్డుకి చాలా అన్నారు కదా, దానికి సపరేట్ దొరుకుతుందా మోతిచూర్ లడ్డు కోసం? సో ఇప్పుడు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేస్తున్నాం. సో అది సిరప్ ఎలా రావాలి అంటే తీగ పాకం లాగా రావాలి? తీగ ఏం లేదు, షుగర్ మెల్ట్ అయిపోతే. సో అది మోతిచూర్ లడ్డు బూందీ అన్నమాట. సో దానికి ఏదైతే ఇప్పుడు జాల చూపించారో సపరేట్ ఆ జాలను తీసుకొని మనం శనగపిండిని ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి, అది ట్యాప్ చేస్తూ. సో దాన్ని ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకున్నారు. సో పక్కన పెట్టుకొని దాని తర్వాత షుగర్ సిరప్ ని మిక్స్ చేస్తున్నారు. క్వాంటిటీ కిలో షుగర్ చెప్పండి. కిలో షుగర్ వేసుకోవాలి. కిలో షుగర్ తగినన్ని వాటర్ 750 ml వాటర్ కలుపుకోవాలి. తర్వాత మోతిచూర్ బూందీ కిలో తీసుకోవాలి. అది కిలో షుగర్ కిలో, ఇది కిలో. సో మనం 750 ml వాటర్. ఓకే, సో మనం ఎంతైతే బూందీ తీసుకుంటున్నామో అంతే షుగర్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా అట్లీస్ట్ మీరు 1/2 kg చేసుకున్నట్టు అయితే 1/2 kg షుగర్ తీసుకోండి. లైక్ సేమ్ క్వాంటిటీ ఉండాలన్నమాట. మీరు ఎంత బూందీ అయితే తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఉండాలి. అండ్ దానికన్నా కొంచెం వాటర్ తక్కువ వేసి షుగర్ సిరప్ అయితే చేసుకోవాలి. షుగర్ మిక్సింగ్ అయిన తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి. కిలో షుగర్ కి 10 grams కలర్. ఓకే, సో ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేస్తూ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దీంట్లో ఎందుకు మిక్స్ చేస్తున్నారంటే ఆ కలర్ వచ్చేసి మిక్స్ అవుతుంది అన్నమాట వాటర్ లో. మీరు కలర్ కావాలనుకుంటే కలర్ వేయచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. మోతిచూరు ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి సో మనం కలర్ యాడ్ చేస్తున్నాం. ఇది టోటలీ ఆప్షనల్ అన్నమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. షుగర్ సిరప్ అప్పుడు రెడీ అయింది. తర్వాత ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మోతిచూర్ బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 minutes మళ్ళీ బాయిల్ కావాలి. సో అది మొత్తం రెండు కలిసేంత వరకు, అంటే దగ్గరకు వచ్చేంత వరకు అదే జస్ట్ లడ్డు మనం మిక్స్ చేసేంత అంతవరకు వస్తే చాలు. సో ఒక 2 minutes ఆ బూందీ వేసాక ఒక 2 minutes మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఒక 1 time మిక్స్ చేసి తర్వాత స్టవ్ కట్టేయాలి. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో మనకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత సో ఇలా మిక్స్చర్ అయిపోయింది అనమాట. సో ఇలా వస్తుంది, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత సో షుగర్ సిరప్ మొత్తం ఆ బూందీకి మిక్స్ అయింది. మిక్స్ అయిన తర్వాత ఒక 50 grams నెయ్యి యాడ్ చేయాలి. 50 grams. సో ఇది గ్యాస్ ఆఫ్ చేశారు కదా, ఓకేనా? ఓకే. और మరి ఆన్ చేయాలి ఏమన్నా? ఏం లేదు. ఓకే, జస్ట్ మెల్టెడ్ గీని మిక్స్ చేయాలి. ఇట్లకైతే వేసుకోవాలి. కొంచెం తీసుకొని లడ్డు 40 grams ఉంటుంది ఒకటోటి, ఈచ్ పీస్ ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్న లడ్డు ఇలా కప్పులో
పెట్టేసేయాలి. మోతిచూర్ అవుతుంది. లైక్ ఇక్కడ సైడ్ ఓకే ఇక్కడ వేడి ఉంది, ఇక్కడ సైడ్. ఓకేనా? ఓకే. సో ఇది నేను కూడా చేస్తున్నాను అనమాట. నాది రౌండ్ వస్తలేదు, బట్ ట్రైయింగ్. ట్రై. సో ఇది నేను చేసిన మోతిచూర్ లడ్డు చూడండి ఎంత రౌండ్ వస్తుంది. కప్ ఇలా లడ్డుని కప్లో పెట్టేస్తే అయిపోద్ది. కప్పులో పెడితే మోతిచూర్ లడ్డు రెడీ. రెడీ అయ్యింది. ఒకసారి టేస్ట్. సో మనం టేస్ట్ చేసి చూద్దాం. ఎంత స్టార్టింగ్ మనం ఐ గెస్ 1 kgతో 1 స్టార్ట్ kg. చేసింది. సో ఇంకా మోతిచూర్ లడ్డు ఇన్ని వచ్చాయి అనమాట. ఇంకా ఒక 10 pieces ఎక్స్ట్రా ఉన్నాయి యాక్చువల్లీ. ఇది టోటల్ ఎన్ని కేజీస్ వచ్చాయి? 2.5 kg. 2.5 kg. సో 1 kg మోతిచూర్ షుగర్ అండ్ మోతిచూర్ బూందీకి 2 kgs మోతిచూర్ అయితే వచ్చాయి. 2.5 kg సారీ. 200. సో ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేయబోతున్నాం. ప్యూర్ గీత అయితే చేశారు కాబట్టి. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ స్వీట్ కూడా మోతిచూర్ లడ్డు. లెట్స్ ట్రై. చాలా బాగుందన్నమాట. అండ్ గీ ఫ్లేవర్ అయితే చాలా బాగా తగులుతుంది, ఎందుకంటే గీలోనే ఫ్రై చేసి గీలోనే మిక్స్ చేశారు కాబట్టి ఆయిల్ అస్సలు యూజ్ చేయలే. సో తెలుస్తుంది లైక్ ప్యూర్ మోతిచూర్ లడ్డు ఇలా ఉంటుందని. టేస్ట్ బాగుంది చాలా.